బ్యాక్ టు న్యూస్. అధికార పార్టీ అవినీతిపై ఆరోపణలు, పార్టీ పరిష్ఠితే లక్ష్యంగా వైసీపీ ప్లీనరీ కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో రెండో రోజు ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. పలు రాజకీయ అంశాలపై వాళ్ళ చర్చించనున్నారు. షర్మిల, విజయమ్మ కూడా ప్లీనరీలో పాల్గొంటారు. ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందంటూ తీవ్రంగా తప్పుబట్టిన ఫ్యాన్ పార్టీ భవిష్యత్తు తమదేనంటూ భరోసాతో చెబుతోంది. ఈ 3 ఏళ్లలో టీడీపీ హయాంలో జరిగిన దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు జగన్. వైసీపీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో మొదటి రోజు 6 రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ నిర్మాణం, 2019 ఎన్నికలు వంటి అంశాలపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు పార్టీని మరింత బలోపేతం చేయడానికి, రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయడానికి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ జగన్ ప్రసంగించనున్నారు. సోషల్ మీడియా, ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ హామీలు, కాపు రిజర్వేషన్లు వంటి అంశాలపైన కూడా చర్చ జరగనుంది. మియాపూర్ భూములు అసలైన నిజాం వారసులకు దక్కే వరకు పోరాటం చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆక్రమించుకున్న భూములను తిరిగి వారసులకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. మియాపూర్ భూముల వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన జగ్గారెడ్డి న్యాయ పోరాటం చేస్తామన్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూముల ఆక్రమణలో బాధితులు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని భూములను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూముల్ని లాక్కున్నట్లు ఆరోపించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. హఫీజ్పేటలోని సర్వే నంబర్ 80లో హమీద్ ఉన్నీసా బేగం పేరు మీద 5 ఎకరాల భూమిని, హైదర్ నగర్ లో ఉన్న సర్వే నంబర్ 172లోని 63 ఎకరాల భూమిని కూడా ఆక్రమించాడు గోల్డ్ స్టోన్ ప్రసాద్. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నియామకాల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని పట్టించుకోకపోవడం భావ్యం కాదన్నారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ముఖ్యమంత్రికి 3 పేజీల బహిరంగ లేఖ రాసిన ఆయన ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న జాప్యం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వివిధ పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి తమ డిమాండ్పై ప్రభుత్వం స్పందించకపోతే ఎస్ఐ అభ్యర్థులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏపీలో పొలిటికల్ యుద్ధం పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు బుక్ వార్తో భగ్గుమంటున్నాయి. అవినీతి, నేర చరిత్ర మీదంటే మీదంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నాయి. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ వైసీపీ బుక్ రిలీజ్ చేస్తే తాము జగన్ నేర చరిత్రపై పుస్తకం వేస్తామని స్పష్టం చేసింది అధికార పార్టీ. ఆయన అవినీతి వ్యవహారాలకు సంబంధించి తాము ఎప్పుడో పుస్తకాలు ప్రచురించామని, ఇప్పుడు సిబిఐ విచారణలో అవన్నీ నిజమని తేలుతాయన్నారు టీడీపీ నేతలు. అద్దంకి అట్టుడుగుతోంది. టీడీపీలో వర్గపోరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. అధిష్టానం హెచ్చరికలు చేస్తున్నా, సయోధ్య కుదుర్చుకోమని చెబుతున్నా అధికార పార్టీ నేతల తీరు మారడం లేదు. విభేదాలతో తరచూ రచ్చరచ్చ చేస్తున్నారు. మరోసారి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. అద్దంకిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఇరు వర్గీయులు పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక రోడ్డు నిర్మాణానికి 2 శిలాఫలకాలు పక్కపక్కనే ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ టీపీసీసీ చీఫ్ పదవిపై చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలనడం కంటే ఆయన్ను తీసేసి తమకు పదవి ఇవ్వాలని కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పీసీసీ చీఫ్ సీటుపై సీనియర్లు కన్నేశారనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ గా ఉన్న వాళ్లకే సీఎల్పీ లీడర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సీఎం అభ్యర్థి అయ్యే ఛాన్సెస్ కూడా అధికమే. అందుకే పావులు వేగంగా కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే పీసీసీ చీఫ్ అవుతారనుకున్న ఓ నేత ఢిల్లీలో పలుకుబడి ఉన్న రాష్ట్ర నేతలతో పైరవీ చేస్తున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.